వందనాలు. నాకు యాక్సిడెంట్ విషయంలో దేవుడి కృపను బట్టి దేవుడు ఎంతో పెద్ద యాక్సిడెంట్, కానీ చిన్నది, ఒక కన్ను ఎంతో ప్రమాదకరమైన ఆ కన్ను మళ్ళా యాక్సిడెంట్ ఎన్నో గాజు పులుగులు గుచ్చుకొని కన్ను కోల్పోయిందనుకొని నేను కూడా డిసైడ్ అయ్యాను. కానీ నా దేవుడు తిరిగి కన్ను ఇచ్చాడు. ఆ సమయంలో మంచి జ్ఞానం ఇచ్చి వినీత్ సార్కి ఫోన్ చేయడానికి అటు జ్ఞానం ఇచ్చాడు. ఆ సార్కి చేయబట్టి మన టీం వాళ్ళందరూ రావటం, సార్ కూడా రావటం, ఆ సార్ కూడా ఎంతో నన్ను మంచి హాస్పిటల్కి తీసుకుని పోవటం, అక్కడ అంతా మా కుటుంబంలో వాళ్ళు కూడా కొంతమంది రాలేదు. నా కుటుంబం వాళ్ళు కూడా దగ్గరికి ఆ సమయం లేట్ అయింది. కానీ మన యూస్ వ్యతిరేకంలో సారు లేకపోతే అందరూ వచ్చి ఒక కుటుంబంలో సహోదరులాగా వాళ్ళు ప్రేమ ఆత్మీయత, పాపం మన బ్రదర్స్ కూడా ఏడటం, నా గురించి ఎంతో ప్రేమ ఆత్మీయించారు. దేవుని కృపను బట్టి హాస్పిటల్లో వాళ్ళని డాక్టర్లను అడుగుతా ఎట్లా అయింది, అది ఏందని దాని గురించి పరిష్కరిస్తూ ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ లేదనగానే చెన్నైకి పోవడానికి సహాయం చేసిన వినీత్ సార్కి, మన టీం సభ్యులకి హృదయపూర్వక వందనాలు. ప్రతి క్షణము నేను చెన్నైలోనే కూడా ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేస్తూ 7 గంటల నుంచి కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ నా కోసమే ప్రార్థన చేశారని గ్రూపులో చాలా ఆ రోజు ఆపరేషన్ రోజు చాలా అద్భుతం. కన్ను కూడా నాకు మిరాకిల్గా దేవుడు చేశాడు. ఆపరేషన్ చేసి సగం కన్ను ఓపెన్ అయ్యి సగం కన్ను ఓపెన్ కాని సమయంలో ప్రార్థన చేసుకున్నాను. దేవా ఇంతేనా అనుకుని ప్రార్థన చేసుకున్నాను. నాకు ఆ 10 ఇచ్చావు తండ్రి, ఈ సూపేని ఇచ్చావని సంతోషపడ్డాను నేను. అయితే ఆ సమయానికి డాక్టర్ అమ్మ వచ్చి చూసి ఈ కన్ను సగం కన్ను ఓపెన్ అయింది, సగం కన్ను ఓపెన్ కాదు, ఫ్యూచర్ లేదని ఇబ్బంది అవుద్దని చెప్పి ఆపరేషన్కి ఆయన ఓకే అంటే అక్కడ హెడ్ సారు చేయాలంట, ఆయన ఓకే కాదంటే మళ్ళా క్యాన్సిల్ చేయాలా. అలాంటి సమయంలో ఆ సార్ కూడా వచ్చి చూసి దేవుడు వాళ్ళలోనే, అంటే నేను కూడా ఇక్కడి నుంచి పోయేటప్పుడు దేవా డాక్టర్లో వాళ్ళు చేసే స్వార్థం ఉండొచ్చు, ఏదైనా కేర్లెస్ ఉండొచ్చు, నువ్వు ఉండి చేయనైనా అనుకుని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిన సమయంలో, మీరందరూ ప్రార్థన చేసిన సమయంలో ఆ డాక్టర్ వచ్చి చూసి ఇది కాదు చేయండి అనగానే వాళ్ళు మళ్ళా సోమవారం రోజు ఆపరేషన్ చేయటం, మళ్ళా యథాప్రకారం కన్ను రావటం చాలా గొప్ప ధన్యత. అది దేవుని కృప. మీ అందరి ప్రార్థనతోనే ఇది సాధ్యం. దేవుడు గొప్ప కార్యం చేసినందుకు, తిరిగి నా కుటుంబంలో నన్ను నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేసిన వినీత్ సార్కి, మన టీం సభ్యులకి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాను. చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన ఆమేన్. మా బాబాయ్ హరికృష్ణ అనే బాబాయ్ గురించి ప్రార్థన చేయమని చెప్పాను. ఆయనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, షుగర్ ఉంది, నెమ్ము ఎక్కువ అయింది, దానివల్ల చెన్నైలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడైతే బాగుంది, ఇంటి దగ్గర ఉన్నాడు. మళ్ళా మంగళవారం రోజు హాస్పిటల్కి వెళ్ళాలా. చెకప్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమీ లేదని చెప్పాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని కోరాను. మా నాన్న చనిపోయిన తర్వాత మా బాబాయ్ ఎంతో మమ్మల్ని ఆదుకున్నాడు. మా నాన్నకి ఏం బాగలేకుండా ఉందో అదే మా బాబాయ్ గారి బాగలేకుండా వచ్చింది. మా బాబాయ్ గురించి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమన్నప్పుడు చేశారు. మళ్ళా మా బాబాయ్ చెకప్కి వెళ్ళేసరికి ఏమీ లేదని చెప్పాలని మిమ్మల్ని ప్రార్థించమని కోరుచున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సార్, నా అనుకున్న జీవన పోరాటంలో కూడా అనేక ఆశ్చర్యకార్యాలు, నాకంటే ముందుగా ఎన్నో అపాయాలు ఎదురుగా చూస్తూ ఉంటున్నాను. అవి నా దరికి చేరకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దూరపరుస్తూ నన్ను అనుదినం కాచి కాపాడుచు ఉంటున్నాడు. మరి ఎంతో రుణస్థుడిగా ఉంటున్నాను. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా నా పక్కల వస్తూ నా ముందర పడిపోవడం, నా పక్కల వెనక పడిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటున్నాను. అది దేవుని కృప అని నా పట్ల
ప్రభు చేస్తున్న ఆశ్చర్య కార్యమని నేను నమ్ముచుంటున్నాను. ఇది నా యొక్క క్లుప్తమైన సాక్ష్యం. అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, డిసెంబర్ నెలలో మా పాపని చెకప్కి తీసుకెళ్ళిపోవాల్సింది. కానీ నేను ఆర్థిక పరిస్థితి వల్ల తీసుకెళ్ళలేకపోయాను. కానీ దేవుణ్ణి అడుగుతుండేది, నాయనా నాకు టెస్ట్ పెట్టుండవు కదా నా బిడ్డకి, నీ ప్రణాళిక ఎలాగుంటే అలా జరిపించని మాత్రం ప్రతి నిత్యం అడుక్కుంటా ఉండేది నేను. మా సంఘస్థులు అయితేమి, ఈసీ పరిచర్లు అయితేమి, మా దైవసేవకులు అయితే ప్రతి ఒక్కరూ నా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు. కానీ నేను జనవరి నుంచి మరీ బాధపడిపోతున్నాను. ఎందువల్ల నేను ఇంత దూరం అయిపోతున్నాను, టెస్ట్కి వెళ్ళలేకపోతున్నాను, ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నాం కానీ పోలేకపోతున్నాను, బాధపడేది. ఆమెను ఈ నెలలో వెళ్దామని అనుకున్నప్పుడు నిజంగా మా దగ్గర అయితే రూపాయి కూడా లేదు. కానీ వస్తున్నాయి, మేము బండికి కట్టుకోవడం అట్లాగా మా ఖర్చులకు అయిపోతూ ఉన్నాయి. నేను అడిగా దేవుణ్ణి, నాయనా ఎంతో డబ్బులు నా చేతికి వస్తున్నాయి కానీ నా బిడ్డను తీసుకొని వెళ్ళలేకపోతున్నావు, ఎందుకని అంత దూరం చేస్తున్నావు, నాకైతే తెలియదు నాయన, ఆ టెస్ట్ మీద నాకు దిగిలేస్తుంది. ఎందుకంటే ఏం చెప్తారో, ఆడపిల్ల కదా అని ఒక్కటే నాకు బాధగా ఉండేది. ఆమె సోమవారం నైట్కి వెళ్తే మంగళవారం రోజు హార్మోన్స్కి సంబంధించిన మేడం మంగళవారం మాత్రమే ఉంటుంది ఓపీలోను. మేము సోమవారం నైట్ ఎక్కితే మంగళవారం ఉదయం కల్లా 4 గంటలకల్లా దిగేస్తాం అక్కడ. అప్పుడు అడిగాను ఆయన, శనివారం రోజు నుంచి సార్కి చెప్పాను, మన ఈసీవై పరిచయలో చేస్తూ ఉన్నారు కానీ మా దగ్గర అయితే రూపాయి లేదు. నాయన నేను సోమవారం నైట్ ఎక్కాలి కదా, నా డబ్బులు లేవు నాయన, నా పరిస్థితి ఏంది నాకైతే తెలియదు ప్రభు, నేను సాక్ష్యం పంచుకోవాలన్నప్పుడు మేము వేరే వాళ్ళని అడిగితే మా దగ్గర లేవు అని అనటం జరిగింది. కానీ శనివారం రోజు నైటు, ఆదివారం రోజు నేను అల్లూరికి ప్రేయర్ సెల్కి వచ్చినప్పుడు కూడా దేవుని కన్నీరు విడిచి అడిగాను, నాయన నాకైతే తెలీదు, నీ ఆకాశం వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను, నాకు సహాయం నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నాయన అని కన్నీరు విడిచి అడిగాను. 10,000 రూపాయలు నాకు వేరే ద్వారా సహాయం చేశారు. రెండోది ఏంటంటే, అక్కడ అంతా తమిళ్ మాట్లాడతారు, మాకైతే తమిళం అర్థం కాదు కదా నాయన, ఎవరైనా తెలుగు మాట్లాడేటట్టు మాకు సహాయం చేయి నాయన, ఎంత దూరం నుంచి నేను వస్తున్నాను కదా, మాకు అర్థమయ్యే రీతిలో మేము ఉండాలి కదా ప్రభు అని ప్రార్థించుకున్నాను. ట్రైన్లో అంతా నా బిడ్డకి ఏం చెప్తారో అని ఒక దిగులు. అయినా అక్కడ వెళ్ళేటప్పుడు సార్కి ప్రార్థన చేయించుకొని మా దైవసేవకుల చేత వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు మేడం 7 గంటలకల్లా వచ్చే మేడం ఆ రోజు 12 అయిపోయింది. అంటే ఆ ఓపీలోకి రాకపోతే మళ్ళీ వారం రావాలి, పోవాలంటేనే ట్రైన్లో వెళ్ళటం అంటేనే ఆ వాతావరణం నాకైతే పట్టడం లేదు. రెండోది ఏంటంటే ఛార్జీలు, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఎట్టనా నేను వచ్చినందుకు నాకు పని జరగాలి కదా అన్నప్పుడు, మేడం 3 నెలల క్రితం టెస్ట్ రాశాను కదమ్మా, ఆ టెస్ట్ ఈ 3 నెలలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు మీరు, అమ్మాయిలు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు అని చెప్పింది. బాధపడ్డాను, ఆడపిల్ల కదా నువ్వు ఇచ్చిన బిడ్డ నాయన నీ చిత్తమే అని అనుకొని బాధపడి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు భలే బాధపడ్డాను. మేడం ఒక మాట చెప్పింది, రేపు మంగళవారం రోజు వచ్చి అడ్మిట్ అవుతే టెస్టులు ఉన్నాయి, ఆ టెస్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అమ్మాయికి కొద్దిగా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అమ్మాయిలోనని చెప్పింది. కానీ దేవా నువ్వు ఇచ్చిన బిడ్డ నీ చిత్తమే, నాకైతే తెలీదు అనుకొని వచ్చాను. నా జీవితంలో చేసిన సాక్ష్యం, గొప్ప సాక్ష్యం ఇదేను. రేపు మంగళవారం నా బిడ్డను తీసుకెళ్తున్నాను, నా బిడ్డకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆడపిల్ల, 2 ఆడపిల్లకాయల మధ్యలో ఒక ఆడపిల్ల అవతారం కొంటే చాలా బాధ వేస్తుంది. అది దేవుడికి నాకు మాత్రమే తెలుసు. నా బిడ్డ కోసం అందరూ ప్రార్థించండి. ఇంతవరకు ప్రార్థించేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రేపు సోమవారం నైట్ ఎక్కాలి, నా ఆర్థిక పరిస్థితి కోసం నా బిడ్డ కొరకు ప్రార్థించమని ఇదే నా సాక్ష్యం. మేము మా భార్య చాలా సంవత్సరాల నుంచి పోవాలనుకుంటా ఉండింది. ఈ సంవత్సరం వెళ్ళొచ్చామయ్యా. దేవుడు ప్రయాణాల్లో మంచిగా చూశాడు. మీరు కూడా మాకు కోసం ప్రార్థన చేసినందుకు వందనాలు, దేవుని మహింపరిచినందుకు వందనాలయ్యా. ఇది మా సాక్షి.